కేరళ రాష్ట్ర ప్రజల అతిపెద్ద పండుగ ఓనం. ప్రకృతి కూడా ఆ పండుగను ఆహ్వానిస్తున్నట్టు పచ్చదనంతో కలకలలాడుతుంటే వరుణదేవుడు మాత్రం ఆగకుండా వర్షిస్తున్నాడు. ఎర్నాకుళం నగరంలోని కేఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఊర్లకు వెళ్లే వాళ్ళ హడావుడి, బస్సుల హారన్ల శబ్దాలు, గొడుగులు పట్టుకొని పరిగెత్తుతున్న జనాలు, లగేజీతో పడుతున్న పాట్లు. ఇదొక సాధారణ పండగ వాతావరణం. ఆ రద్దీలో ఇద్దరు స్నేహితులు నిలబడి ఉన్నారు. ఒకరు కార్తీక్, మరొకరు సిద్ధార్థ్. ఇద్దరి వయస్సు అటు ఇటుగా 30 ఏళ్లే. ఇద్దరు ఒకే రకమైన బ్యాగులు వేసుకొని ఒకే కంపెనీ ఐడి కార్డులతో ఉన్నారు. ఇద్దరు ఒకే ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఓనం పండుగకు వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో పక్కనే ఉన్న పాలక్కడ్ మీదుగా కోయంబత్తూర్ బార్డర్లో ఉన్న తన సొంత ఊరికి వెళ్లడానికి కార్తీక్ బస్టాండ్కొచ్చాడు. అతనిని బస్సెక్కించడానికి అతనికి తోడుగా తన స్నేహితుడు సిద్ధార్థ్ కూడా వచ్చాడు. కార్తీక్ చూడటానికి చాలా అమాయకుడు. అతని నవ్వులో ఒక స్వచ్ఛత, మాటల్లో ఒక నిజాయితీ ఉంటాయి. తన భార్య నందిని అంటే అతనికి ప్రాణం. ప్రపంచంలో తనకి అన్నీ తన భార్య నందినీనే. వాళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్ళైన తొలి రోజు నుండే ఆమెను దేవతలా చూసుకుంటున్నాడు. నందిని వయస్సు 28 ఏళ్ళు. తను సిటీ లైఫ్ని, మోడ్రన్ కల్చర్ని బాగా ఇష్టపడే అమ్మాయి. పండుగకు ఊరికి రానని తనకు ఆఫీస్లో అర్జెంట్ డెడ్లైన్స్ ఉన్నాయని చెప్పి ఆమె కొచ్చిన్ ఫ్లాట్లోనే ఉండిపోయింది. కార్తిక్కు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద సిద్ధార్థతో కలిసి బస్సెక్కడానికి వచ్చాడు. భార్య మీద ప్రేమతో అతను పడుతున్న తపన అతని ప్రతి కదలికలో కనిపిస్తుంది. ఒక పక్క ఓనం పండుగ హడావుడి, ఇంకో పక్క ప్రాణంగా ప్రేమించే భార్య కోసం తప్పిస్తున్న ఒక అమాయకపు భర్త. ఈ సెటప్ ఎంత న్యాచురల్గా ఉందో గమనించారా? కార్తిక్ మనకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ కుర్రాడిలాగా, ఒక కామన్ మ్యాన్ లాగా అనిపిస్తాడు. కానీ ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ క్యూలో నిలబడిన కార్తిక్కి తెలియదు, అతను ఎక్కుతున్నది ఊరికి వెళ్లే బస్సు కాదు, తన శవాన్ని మోసుకెళ్లే అంతిమయాత్ర రథం అని. వింటుంటేనే షాక్ అయ్యారు కదా? సరే, అసలు కార్తిక్కి ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఒరే సిద్ధు, బస్సు రావడానికి ఇంకా అరగంట టైం ఉన్నట్టుంది. నాకెందుకో కడుపులో తిప్పేస్తుందిరా. మధ్యాహ్నం తిన్న ఫుడ్ సరిగ్గా పడలేదేమో. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్వు లగేజ్ దగ్గరే ఉండు అని చెప్పి తన బ్యాగ్ని సిద్ధార్థ్ చేతిలో పెట్టి బస్టాండ్ చివరన ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ వైపు నడిచాడు కార్తీక్. దానికి సిద్ధార్థ్, సరేరా త్వరగా రా అని చెప్పి వాడి కళ్ళల్లో ఒక వింతైన మెరుపుతో తన ఫోన్లో ఎవరికో మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మెసేజ్లో ఉన్న అక్షరాలు, వాడు టాయిలెట్కి వెళ్ళాడు, బస్ ఎక్కగానే కన్ఫర్మ్ చేస్తాను బేబీ, ఐ మిస్ యూ అని ఉంది. అయితే ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నది మరెవరో కాదు, కార్తిక్ ప్రాణంగా ప్రేమించే, తను వదిలేసి వచ్చానని బాధపడుతున్న తన భార్య నందిని. అవును, సిద్ధార్థ్కి నందినికి గత 6 నెలలుగా ఒక చీకటి అఫైర్ నడుస్తుంది. అమాయకుడైన కార్తిక్ని మోసం చేస్తూ వాడు ఆఫీస్కి వెళ్ళగానే అదే ఇంట్లో నందిని సిద్ధార్థ్తో తన కామాన్ని తీర్చుకుంటుంది. నమ్మకమనే పునాది మీద కట్టిన ఇల్లు కామమనే చెదలతో నాశనమవుతుంది. ఈ 4 రోజుల సెలవుల్లో కార్తిక్ని ఊరికి పంపేసి ఇద్దరూ కలిసి మున్నార్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఆ ద్రోహం గురించి ఏమీ తెలియని కార్తిక్ పాపం మృత్యు ఒడిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అవి బస్టాండ్లోని పబ్లిక్ టాయిలెట్స్. అక్కడ ఫినాయిల్, మూత్రం కలిపిన ఒక రకమైన అసహ్యకరమైన వాసన వస్తుంది. వర్షం నీళ్లతో అక్కడ నేలంతా బురదగా జారుతూ ఉంది. లోపల చాలా తక్కువ వెలుతురుంది. కొన్ని ట్యూబ్ లైట్లు మినుకు మినుకుమంటున్నాయి. కార్తిక్ లోపలికి వెళ్ళాడు. పబ్లిక్ యూరినల్స్ దగ్గర ఎవరూ లేరు. కేవలం ఒకే ఒక్క క్లీనర్ ఒక మూలన నిలబడి ఫోన్ నొక్కుకుంటున్నాడు. కార్తిక్ లోపల ఉన్న ఒక టాయిలెట్ క్యూబికల్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. బయట సిద్ధార్థ్ వాచ్ చూసుకుంటున్నాడు. అప్పటికే సమయం 10 నిమిషాలు దాటింది. కానీ కార్తిక్ ఇంకా రాలేదు. బస్సు కూడా ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకొచ్చేసింది. అప్పుడు సిద్ధార్థ్ విసుగ్గా, ఇంతసేపేంటి, వీడికి ఏమైందిరా బాబు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది వీడికి అని విసుక్కుంటూ సిద్ధార్థ్ లగేజ్ తీసుకొని టాయిలెట్స్ వైపు నడిచాడు. లోపలికి వెళ్ళి కార్తిక్, అరే కార్తిక్ అని పిలిచాడు. ఎవరూ పలకలేదు. 3 టాయిలెట్ క్యూబికల్స్లో 2 తలుపులు తెరుచున్నాయి. చివరి తలుపు మాత్రం లోపల నుండి గడియ పెట్టుంది. కానీ ఆ తలుపు కిందున్న సందులో నుంచి వర్షం నీటితో కలిసి ఎర్రటి రక్తం బయటకు పారుతుంది.
అది చూసిన సిద్ధార్థ్కు గుండె ఆగిపోయినంత పనయ్యింది. రక్తం చూడగానే వాడి మెదడు మొద్దుబారిపోయి కార్తిక్, రే కార్తిక్ అని అరుస్తూ ఆ తలుపును బలంగా కాలితో తన్నాడు. పాతకాలపు చెక్క తలుపు కాబట్టి ఒకే తన్నుకు గడియ విరిగిపోయి తలుపు తెరుచుకుంది. ఆ లోపల ఉన్న దృశ్యం చూసి సిద్ధార్థ్ చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. ప్రాణభయంతో అతను వెనక్కి పడిపోయాడు. ఎందుకంటే కార్తిక్ ఆ టాయిలెట్ కమోడు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వాడి మెడ కుడివైపున ఒక పదునైన కత్తిపోటుంది. ఆ పోటుకు నరం తెగిపోయి రక్తం ఫౌంటైన్ లాగా ఆ చుట్టూ ఉన్న క్యూబికల్ టాయిలెట్ గోడల మీద పడింది. వాడి కళ్ళు తెరిచే ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఆఖరి క్షణంలో వాడు పడిన భయం, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో అత్యంత సైలెంట్గా వాడి వెనకాల నుంచొచ్చి వాడి నోరుని మూసేసి మెడ మీద కత్తితో పొడిచేసి కార్తిక్ ప్రాణాలు తీశారు. ఒక్క అరుపు కూడా బయటకు రాకుండా పక్కా ప్రొఫెషనల్గా చంపేశారు. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ సీన్ ఊహించుకుంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఒక పబ్లిక్ టాయిలెట్, బయట వందలాది మంది జనాలు, పక్కనే ఫ్రెండ్. అయినా సరే ఒక మనిషి గొంతును అంత పర్ఫెక్ట్గా సైలెంట్గా ఎలా కోసేశారు? పైగా తలుపు లోపల నుండి లాక్ అయ్యుందంటే హంతకుడు బయటకు ఎలా వెళ్ళాడు? ఇది మామూలు మర్డర్ కాదు. అసలు కార్తిక్ని ఎవరు చంపారు? సిద్ధార్థే తన దారికి అడ్డు అని చంపేశాడా? లేక ఇంకెవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా? సిద్ధార్థ్ అరుపులకి బస్టాండ్లో ఉండే పోలీసులు పరిగెత్తుకొచ్చారు. క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తం క్రైమ్ సీన్గా మారిపోయింది. బస్టాండ్లో ఉన్న పండగ వాతావరణం కాస్త ఒక్కసారిగా నెత్తుటి రంగు పులుముకుంది. అరగంటలో కొచ్చిన్ క్రైమ్ బ్రాంచ్ సిఐ వర్మ అక్కడికి చేరుకున్నాడు. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లోనే అత్యంత షార్ప్ అండ్ లాజికల్ ఆఫీసర్ అతను. వర్మ రాగానే ఏరియా మొత్తాన్ని కార్డన్ చేయించాడు. టాయిలెట్ లోపలికి వెళ్లి శవాన్ని, అక్కడ ఉన్న క్రైమ్ సీన్ని నిశితంగా పరిశీలించాడు. గోడల మీద పడిన రక్తపు మరకలు, శవం పడి ఉన్న తీరు, ఇలా అన్నీ అతని బ్రెయిన్లో రికార్డ్ అవుతున్నాయి. హంతకుడు చాలా పక్కాగా స్కెచ్ చేశాడు. టాయిలెట్ లోపల ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. కేవలం ఎంట్రన్స్ బయట మాత్రమే ఒక కెమెరా ఉంది. లోపల నుండి గడియ పెట్టున్న టాయిలెట్లో నుంచి హత్య చేసిన తర్వాత హంతకుడు ఎలా మాయమయ్యాడు అని ఆలోచించినప్పుడు వర్మ లాజికల్ బ్రెయిన్ వెంటనే ఆ పాయింట్ని డీకోడ్ చేసింది. పబ్లిక్ టాయిలెట్ క్యూబికల్స్కి పైన ఓపెన్ స్పేస్ ఉంటుంది. హంతకుడు కార్తిక్ని చంపాక తలుపును లోపల నుండే లాక్ చేసి తెలివిగా పైన ఉన్న గ్యాప్లో నుంచి గోడ దూకి పక్క టాయిలెట్ క్యూబికల్లోకి వెళ్ళి అక్కడి నుండి మామూలుగా బయటకొచ్చేశాడు. పక్కా ప్రొఫెషనల్ పని ఇది అని అర్థం చేసుకున్న వర్మ వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాడు. తన జీప్లో కూర్చొని ఆ వీడియోని పరిశీలించడం మొదలుపెట్టాడు. ఫుటేజ్లో కార్తిక్ టాయిలెట్ లోపలికి వెళ్ళిన సమయం రాత్రి 8:15. అతను వెళ్ళిన 2 నిమిషాలకే, అంటే 8:17 తలకు క్యాప్ పెట్టుకొని ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక జేబు దొంగ లాంటివాడు లోపలికి వెళ్ళాడు. వాడి నడకలో కంగారుంది. అయితే 8:20 ఆ దొంగ బయటకొచ్చి వర్షంలో ఎటో పారిపోయాడు. వాడి బట్టలు తడిసిపోయున్నాయి. సరిగ్గా 8:25 సిద్ధార్థ్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాతే అరుపులు వినిపించాయి. వర్మ లాజికల్ బ్రెయిన్ వెంటనే పనిచేయడం మొదలుపెట్టింది. ఆ 3 నిమిషాల వ్యవధిలో, అనగా 8:17 నుంచి 8:20 మధ్యలో కార్తిక్ హత్య జరిగింది. అంటే ఆ క్యాప్ పెట్టుకున్నవాడే హంతకుడా? లేక సిద్ధార్థ్ లోపలికి వెళ్ళినప్పుడు కార్తిక్ ఇంకా బతికే ఉంటే సిద్ధార్థ్ ఏదైనా కారణం వల్ల కార్తిక్ని చంపేశాడా? అసలు ఆ దొంగ లోపలికి వెళ్ళి ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వెంటనే వర్మ సిద్ధార్థని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ రూమ్లో లాకప్లో కూర్చోబెట్టి ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు సిద్ధార్థ్ భయంతో వణుకుతూ, సార్ నాకేమీ తెలియదు సార్, నేను లోపలికి వెళ్ళేసరికే వాడు చచ్చిపోయి ఉన్నాడు అని ఏడుస్తున్నాడు. అప్పుడు వర్మ గట్టిగా నవ్వి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళేసరికి వాడు చచ్చిపోయి ఉంటే నీ చొక్కా చేతుల మీద ఆ పచ్చి రక్తం మరకలు ఎలా ఉంటాయిరా అని అనుమానంగా అడిగాడు. ఒక మర్డర్ జరిగినప్పుడు కంగారులో ఎవరైనా తప్పులు చేస్తారని వర్మకి తెలుసు. కాకపోతే సిద్ధార్థని ఆ ప్రశ్న కావాలని అడిగాడు. ఆ మాటకి సిద్ధార్థ్ ఉలిక్కిపడ్డాడు. కంగారుగా తన చేతుల వైపు చూసుకున్నాడు. నిజమే, అతని చేతులకి చిన్న చిన్న రక్తపు మరకలున్నాయి. అప్పుడు సిద్ధార్థ్, సార్ వాడు కింద పడి ఉంటే భయంతో నేను వాడిని లేపడానికి ట్రై చేశాను సార్, అప్పుడు అంటిన రక్తం సార్ ఇది, నేను నా ప్రాణ స్నేహితుణ్ణి ఎందుకు చంపుకుంటాను సార్ అని అనగా వర్మ టేబుల్ మీద ఉన్న సిద్ధార్థ్ ఫోన్ని అన్లాక్ చేపించాడు. టెక్నాలజీ ఎప్పుడూ అబద్ధం చెప్పదని వర్మ నమ్మకం. అప్పుడు వర్మ సిద్ధార్థ్ వైపు అనుమానంగా చూస్తూ,
వాణ్ణి పైకి లేపడానికి ట్రై చేశావా? లేదంటే వాడి పీక కోసి ఆ నేరాన్ని ఆ జేబు దొంగ మీదకు నెట్టేసి డైరెక్ట్‌గా వాణ్ణి పైకే పంపించాలని ట్రై చేశావా? ఎందుకంటే నీ ఫోన్‌లో లాస్ట్‌లో ఉన్న వాట్సాప్ చాట్ ఒక అమ్మాయితో ఉంది. ఆ అమ్మాయి పేరు నందిని. ఈమె ఆ చచ్చిపోయిన కార్తీక్ భార్య అంట కదా! బెస్ట్ ఫ్రెండ్ భార్యతోనే పడుకుంటున్నావు కదరా నువ్వు. కార్తీక్ అడ్డు తొలగించుకోవడానికి నువ్వు వాడి భార్య కలిసి వేసిన స్కెచ్చే కదరా ఇది అని గట్టిగా అరిచాడు వర్మ. ఆ మాట వర్మ నోటి నుండి వినగానే సిద్ధార్థకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. తన ఎఫ్ఐఆర్ పోలీసులకు తెలిసిపోయింది. ఇక తప్పించుకునే దారి లేదు అని ఫిక్స్ అయిన సిద్ధార్థ్, సార్ నా మీద నమ్మకం ఉంచండి. నేను నందినిని ప్రేమిస్తున్నాను. అది తప్పే. కానీ మేము కార్తీక్ని చంపలేదు సార్. మాకు ఆ ఉద్దేశమే ఉంటే ఓనం సెలవులకి కార్తీక్ ఊరికి వెళ్ళాక ఏ యాక్సిడెంట్ ద్వారానో చంపించే వాళ్ళం కదా. ఇలా పబ్లిక్ బస్టాండ్లో నేను వాడు పక్కనే ఉన్నప్పుడు చంపితే డైరెక్ట్గా నేనే దొరికిపోతానన్న లాజిక్ నాకు తెలియదా సార్ అని కన్నీళ్లతో బతిమిలాడాడు సిద్ధార్థ్. వర్మ ఒక్క క్షణం ఆలోచించాడు. నిజమే, సిద్ధార్థ్ మాటల్లో లాజిక్ ఉంది. ఒకవేళ వీడే చంపాలనుకుంటే ఇంత పబ్లిక్ ప్లేస్లో చంపడు. వాడి ముఖంలో ఉన్న భయం దొరికిపోయిన వాడి భయం కాదు, ఒక హత్యను చూసి భయపడిన భయం. అయినా సరే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మర్డర్ అని వర్మ ఫిక్స్ అయ్యాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా వర్మ ఆలోచించే విధానం అద్భుతం కదా. చేతి మీద రక్తపు మరకను పట్టుకొని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశాడు. కానీ సిద్ధార్థ్ మాటల్లో లాజిక్ ఉంది. వాడే చంపితే అంత పబ్లిక్లో చంపడు. కానీ ఒక ప్రియుడి భార్య కోసం భర్తనే లేపేసే కాన్సెప్ట్ కూడా కామన్గా వినిపించేదే. మరి ఆ జేబు దొంగ ఎంట్రీ ఏంటి? వాడు నిజంగానే దొంగతనానికి వచ్చాడా లేదంటే చంపడానికి వచ్చాడా అనే అనుమానం మీకు కూడా ఎక్కువ అవుతుంది కదా. అయితే అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది, కానీ ఇంకా ఆకాశం మబ్బుగానే ఉంది. వర్మ తన టీంతో కలిసి నందిని ఉండే ఫ్లాట్కి వెళ్ళాడు. అప్పటికే కార్తీక్ డెడ్ బాడీని పోస్టుమార్టం పూర్తి చేసి ఫ్లాట్కి తీసుకొచ్చారు. నందిని తన భర్త శవం మీద పడి గుండెలు బాదుకుంటూ భోరున ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కంటతడి పెడుతున్నారు. ఒక అద్భుతమైన యాక్టర్ని చూస్తున్నట్టు వర్మ మాత్రం సైలెంట్గా ఆమెను గమనిస్తున్నాడు. ఆమె ఏడుపులో ఏదో తేడా వర్మకి కనిపించింది. అప్పుడు వర్మ మెల్లగా నందిని దగ్గరకు వెళ్ళి, నందిని గారు, మీ భర్త చనిపోయిన బాధలో మీరున్నారని నాకు తెలుసు. కానీ కిల్లర్ని పట్టుకోవాలంటే నాకు కొన్ని సమాధానాలు కావాలి అన్నాడు. అప్పుడు నందిని కన్నీళ్లు తుడుచుకుంటూ, అడగండి సార్, నా భర్తను చంపిన వాడిని ఉరితీయాలి సార్. వాడి రక్తం తాగినా తప్పులేదు అని ఆవేశంగా చెప్పింది. వర్మ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఉరితీయడానికి ముందు మీరొక నిజం చెప్పాలి. మీ భర్తకు మీ ప్రియుడు సిద్ధార్థకి మధ్య గొడవలేమైనా జరిగాయా అని ఒక బాంబు పేల్చాడు వర్మ. ఆ మాట విని నందిని ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టుపక్కల ఉన్న బంధువులు షాక్తో వర్మ వైపు చూస్తున్నారు. వాళ్ళకేమీ అర్థం కాలేదు. అప్పుడు నందిని, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సిద్ధార్థ్ నా భర్తకు బెస్ట్ ఫ్రెండ్ సార్. అతను మా ఇంటికి తరచూ వచ్చేవాడంతే. మా మధ్య ఇంకేం లేదు అని బుకాయించడానికి ప్రయత్నించింది. అప్పుడు వర్మ తన జేబులో నుంచి సిద్ధార్థ్ ఫోన్లో ఉన్న వాట్సాప్ చాట్ ప్రింట్అవుట్స్ తీసి నందిని ముఖం మీద విసిరాడు. కాగితాలు గాల్లో ఎగురుతూ నేల మీద పడ్డాయి. ఇంకొక్క అబద్ధం చెప్పావంటే నీ భర్త శవం పక్కనే నీకు బేడీలు వేసి స్టేషన్కి లాక్కెళ్తాను. నీ మొగుడు కార్తీక్ బస్టాండ్కి వెళ్ళిన 10 నిమిషాలకే సిద్ధూగాడు నీకు మెసేజ్ చేశాడు. నువ్వు తిరిగి వాడికి హార్ట్ సింబల్స్ పంపావు. నీ మొగుడుతో కలిసి నువ్వు ఊరికి వెళ్లకుండా పని ఉందని చెప్పి నీ ప్రియుడు సిద్ధార్థుతో కలిసి మున్నార్ ట్రిప్కి ప్లాన్ చేశావు. చచ్చిపోయిన వాడి మీద పడి ఏడ్చింది చాలు, కానీ ఇప్పుడు నిజం చెప్పు. సిద్ధూకి నువ్వే కదా చెప్పావు నీ మొగుడిని చంపేయమని. వాడే కదా టాయిలెట్లో కార్తీక్ పీక కోసేసింది అని గట్టిగా అరిచాడు వర్మ. దాంతో నందిని వర్మ కాళ్ళ మీద పడిపోయింది. పరువు పోతుందన్న భయంతో ఆమె గొంతు వణికిపోతుంది. సార్, నాకు వాడితో అఫైర్ ఉన్న మాట నిజమే సార్. నాకు కార్తీక్తో పెళ్లి ఇష్టం లేదు. సిద్ధుని ప్రేమించాను. కానీ దేవుడి మీద ఒట్టు సార్, మేము కిల్లర్స్ కాదు. కార్తీక్ని మేము చంపలేదు. కార్తీక్ చనిపోయాడు అని తెలియగానే సిద్ధార్థ్ నాకు ఫోన్ చేసి ఏడ్చాడు సార్. దయచేసి మమ్మల్ని అరెస్ట్ చేయకండి సార్ అని నందిని భోరున ఏడ్చింది. ఒక పక్క సిద్ధార్థ్ ఏడుస్తున్నాడు, ఇంకో పక్క నందిని ప్రాధేయపడుతుంది. ఇద్దరికీ కార్తీక్ను చంపడానికి బలమైన ఉద్దేశం ఉంది. కానీ ఇద్దరూ ఎవిడెన్స్ పరంగా చాలా క్లియర్గా ఉన్నారు. ఇద్దరి దగ్గర హత్యకు వాడిన ఆయుధం దొరకలేదు. బస్టాండ్లో ఉన్నది 10 నిమిషాల గ్యాప్ మాత్రమే. అయితే వర్మ మెదడు ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తుంది. దాంతో కాసేపటి తర్వాత వర్మ తన ఆఫీస్కి తిరిగొచ్చి తలపట్టుకొని ఆలోచిస్తున్నాడు. ఈ భార్య, స్నేహితుడు ఇద్దరూ పక్కాగా ప్లాన్ చేసి నాటకం ఆడుతున్నారా, లేదంటే నిజంగానే అమాయకులా? ఒకవేళ వాళ్ళు హంతకులు కాదు అంటే ఆ టాయిలెట్లోకి వెళ్ళిన ఆ టోపీ పెట్టుకున్న వాడెవడు? సరిగ్గా అప్పుడే ఫోరెన్సిక్ టీం నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
సార్, హత్యకు వాడిన ఆయుధం దొరికింది సార్. కార్తిక్ ని చంపిన ఆ టాయిలెట్ క్యూబికల్లో పైన ఉన్న ఫ్లష్ ట్యాంక్ లోపల నెత్తురు అంటిన ఒక బటన్ కత్తి దొరికింది సార్. అంతేకాదు, ఆ కత్తి పిడి మీద ఒక పర్ఫెక్ట్ వేలుముద్ర కూడా దొరికింది అని చెప్పగానే వర్మకి ప్రాణం లేచొచ్చింది. ఒక క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్ దొరకడం అంటే సగం కేసు సాల్వ్ అయినట్టే. దాంతో వర్మ ఆవేశంగా వెంటనే ఆ వేలుముద్రను సిద్ధార్థ్ వేలుముద్రలతో మ్యాచ్ చేసి చూడండి అని ఫోరెన్సిక్ టీంకి ఆర్డర్ వేశాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి వర్మ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ కత్తి మీద ఉన్న వేలుముద్రలు సిద్ధార్థవి కావు. పోనీ నందినివా అని చెక్ చేస్తే ఆమెవి కూడా కావు. సార్, ఇది మన క్రిమినల్ డేటాబేస్లో ఉన్న ఒక పాత జేబు దొంగ వేలుముద్రలు సార్. వాడి పేరు రుద్ర. 3 నెలల క్రితమే చోరీ కేసులో జైలు నుండి విడుదలయ్యాడు అని ఫోరెన్సిక్ ఆఫీసర్ చెప్పాడు. కత్తి మీద దొరికిన వేలుముద్రలు రుద్రవి అని పక్కాగా తేలడంతో ప్రస్తుతానికి ఈ హత్యతో సిద్ధార్థ్కి డైరెక్ట్ సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వర్మ సిద్ధార్థ్ని కస్టడీ నుంచి రిలీజ్ చేసి ఇంటికి పంపించేశాడు. మనం అనుకున్నట్టే ఆ జేబు దొంగే అసలు కిల్లర్ అని తేలిపోయింది. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్న. ఒక కామన్ దొంగకి ఒక హై క్లాస్ సాఫ్ట్వేర్కి ఉన్న లింక్ ఏంటి? వాడు దొంగతనం చేయకుండా కార్తిక్ని ఎందుకు చంపాడు? వాడికి నందినికి ఏమైనా సంబంధం ఉందా? వాడు అల్లిన ఆ నెత్తుటి ఉచ్చు ఎలాంటిదో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది విన్న వర్మకి బస్టాండ్ సీసీటీవీ కెమెరాలో టోపీ పెట్టుకుని టాయిలెట్లోకి వెళ్ళిన ఆ వ్యక్తి గుర్తొచ్చాడు. అంటే వాడే రుద్ర. కార్తిక్ని చంపింది సిద్ధార్థ్ కాదు, ఆ జేబు దొంగ రుద్రనే. వాడి నడకలో ఉన్న కంగారు దొంగతనం చేసిన వాడి కంగారు కాదు, మర్డర్ చేసిన వాడి కంగారు అని వర్మకి ఇప్పుడు అర్థమైంది. కానీ వర్మకి ఒక పాయింట్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక జేబు దొంగ కేవలం దొంగతనం చేస్తాడు, కానీ వాడి మీద అటాక్ చేసి పీక ఎందుకు కోస్తాడు? పోనీ డబ్బు కోసం చేశాడా అనుకుంటే కార్తిక్ జేబులో ఉన్న పర్సు, మెడలో ఉన్న గోల్డ్ చైన్ అన్నీ శవం మీదే భద్రంగా ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా దొంగతనం జరగలేదు. అసలు ఒక దొంగ కిల్లర్గా ఎందుకు మారాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వెంటనే వర్మ తన స్పెషల్ టీంతో రుద్ర మొబైల్ సిగ్నల్ని ట్రాక్ చేసి ఎర్నాకుళం శివార్లలో ఉన్న ఒక మురికివాడలోని వాడి ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాడు. కానీ లోపల రుద్ర లేడు. వాడు అప్పటికే ఎటో పారిపోయాడు. కానీ ఆ చీకటి గదిలో వర్మ చూసిన దృశ్యం అతని గుండెని స్తంభింపచేసింది. ఆ గదిలో ఉన్న ఒక రకమైన మురుగు వాసన వర్మ ముక్కునే పగిలిపోయేలా చేసింది. ఆ గదిలోని ఒక గోడ మొత్తం వందలాది ఫోటోలతో నిండిపోయింది. ఒక మనిషి మొత్తం జీవితాన్ని ఆ గోడ మీద అంటించినట్లుంది. అయితే ఆ ఫోటోలన్నీ ఎవరివో కాదు, చచ్చిపోయిన కార్తిక్, వాడి భార్య నందిని మరియు నందిని ప్రియుడైన సిద్ధార్థులవి. వాళ్ళు ఏ రెస్టారెంట్కి వెళ్లారు, ఎప్పుడు కలుసుకున్నారు, నందిని సిద్ధార్థతో సీక్రెట్గా హోటల్కి వెళ్లిన ఫోటోలు అన్నీ ఆ గోడ మీద అంటించున్నాయి. ఆ ఫోటోలన్నీ రెడ్ కలర్ మార్కుతో క్రాస్ చేసి ఉన్నాయి. ఆ ఫోటోల కింద తారీఖులు, టైమ్స్ కూడా రాసి ఉన్నాయి. కార్తిక్ ఫోటో మీద పచ్చి నెత్తురుతో ఒక క్రాస్ మార్క్ వేసుంది. అది చూసిన వర్మకి దిమ్మ తిరిగిపోయింది. ఆ జేబు దొంగ రుద్ర ఒక ర్యాండమ్ క్రిమినల్ కాదు. గత 6 నెలలుగా నందినిని, కార్తిక్ని, సిద్ధార్థని నీడలా వెంబడిస్తున్న ఒక సైకో. వాళ్ళ ప్రతి కదలిక వాడికి తెలుసు. నందిని అఫైర్ గురించి కూడా తెలుసు. అంతెందుకు, వాళ్ళు పీల్చే గాలి గురించి కూడా వాడికి తెలుసు. ఒక జేబు దొంగకి హై క్లాస్ సాఫ్ట్వేర్ కపుల్కి ఉన్న సంబంధం ఏంటి? వాడు కార్తిక్ని ఎందుకు చంపాడు? నందినిని, సిద్ధార్థని ఆ ఫోటోల్లో ఎందుకు టార్గెట్ చేశాడు? ఆ మురికివాడ గదిలో ఉన్న ఫోటోలను చూసి పోలీసుల బుర్రలు పగిలిపోతుంటే ఎక్కడో చీకట్లో నిలబడి నవ్వుతున్న ఆ రుద్ర వేసిన ఆ భయంకరమైన సైకలాజికల్ ట్రాప్ ఏంటి? హంతకుడు ఒక జేబు దొంగ అని పోలీసులకు తెలిసింది. కానీ ఆ దొంగ అసలెవరు? వాడు వేసిన ఆ నెత్తుటి ఉచ్చు వెనక ఉన్న మైండ్ బ్లోయింగ్ నిజమేంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్, మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ మురికివాడలోని చీకటి గదిలో గోడ నిండా అంటించి ఉన్న ఆ ఫోటోలు చూసి సిఐ వర్మ కళ్ళల్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఫోటోలను క్షుణ్ణంగా గమనిస్తున్న వర్మకి ఒక పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపించింది. దానికి ఫ్రేమ్ కట్టి చాలా భద్రంగా దాచుకున్నట్టు అర్థమవుతుంది. అందులో ఒక కాలేజ్ క్యాంపస్ బ్యాక్గ్రౌండ్లో నందిని ఒక కుర్రాడి భుజం మీద చెయ్యి వేసి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంది. అయితే ఆ కుర్రాడు మరెవరో కాదు, ఇప్పుడు జేబు దొంగగా మారి కార్తిక్ని చంపిన ఆ రుద్రనే.
అది చూసిన వర్మకి క్షణాల్లో లాజిక్ అర్థమైపోయింది. అతని మెదడులో ఇప్పటిదాకా విడివిడిగా పడి ఉన్న పజిల్ ముక్కలన్నీ ఒక్కసారిగా కలిసిపోయాయి. రుద్ర ఒక జేబు దొంగ కాదు, అతను నందిని యొక్క గతం. ఆమె కాలేజీ రోజుల్లో ప్రేమించిన ఒకనాటి ప్రియుడు. ఒక ఎక్స్ లవర్ జేబు దొంగగా మారి తన మాజీ ప్రియురాలి భర్తను ఎందుకు చంపుతాడు? తన కళ్ళెదుటే నందిని సిద్ధార్థుల ఎఫ్ఐఆర్ ని ఎందుకు సైలెంట్ గా ఫోటోలు తీస్తూ ఫాలో చేశాడు? అసలు వాడి ప్లాన్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వర్మ వెంటనే ఆ పాత ఫోటోను తీసుకొని పోలీస్ జీపులో నందిని ఇంటికి చేరుకున్నాడు. జీపు సైరన్ మోతకి రోడ్డు మీదున్న జనాలు పక్కకు తప్పుకుంటున్నారు. నందిని అప్పటికే తన భర్త పోయిన దొంగ ఏడుపుతో బంధువుల మధ్య కూర్చొని ఉంది. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను ఓదారుస్తున్నారు. అప్పుడు వర్మ నేరుగా వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని ఎవరికీ ఏమీ చెప్పకుండా జీపులో పడేసి స్టేషన్కి లాక్కొచ్చాడు. ఇంట్రాగేషన్ రూమ్లో నందినిని కూర్చోబెట్టి ఆమె ముందు ఆ పాత కాలేజ్ ఫోటోని విసిరేశాడు. ఆ ఫోటో చూడగానే నందిని ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆమె కళ్ళు భయంతో బయటకొచ్చాయి. అసలు ఈ ఫోటో పోలీసులకు ఎలా దొరికింది అని ఆమె భయపడుతుంది. వణుకుతున్న పెదవులతో, రుద్ర వీడింకా బతికే ఉన్నాడా సార్ అని కంగారుగా అడిగింది. అప్పుడు వర్మ టేబుల్ మీద గట్టిగా కొడుతూ, బతికే ఉన్నాడు. బతికి మీ జీవితాలతో ఒక భయంకరమైన ఫుట్బాల్ ఆడుతున్నాడు. అసలు వీడెవడు నందిని? నీకు వీడికి ఉన్న సంబంధం ఏంటి? నిన్ను ప్రాణంగా ప్రేమించిన నీ మొగుణ్ణి వీడెందుకు బస్టాండ్లో పీక కోసి చంపాడు? నిజం చెప్పలేదనుకో, నిన్ను నీ ప్రియుణ్ణి ఇద్దరిని కలిసి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని వర్మ గట్టిగా అరిచాడు. వర్మ ఆవేశం చూసి నందిని వణికిపోయింది. ఒక ఆడది డబ్బు కోసం ఎంతటి ద్రోహం చేసిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక అమాయకుడైన మంచి భవిష్యత్తున్న కుర్రాడిని జేబు దొంగగా మార్చేసి జైలు పాలు చేసిన ఆ క్రూరత్వం చూస్తుంటే నందిని మీద మనకి కూడా ఎక్కడ లేని కోపం వస్తుంది. ఒకప్పుడు వాడిని మోసం చేసింది, ఇప్పుడు కట్టుకున్న భర్తను మోసం చేస్తుంది. ఇలాంటి రాక్షసికి ఏ చట్టం ఎలాంటి శిక్ష వేస్తుంది? రుద్ర పగ తీర్చుకోవడానికి వేసిన ఈ ప్లాన్ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. నందిని భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన జీవితంలో తను చేసిన ఒక భయంకరమైన పాపాన్ని, ఒక పచ్చి ద్రోహాన్ని బయటపెట్టింది. ఆ రోజు ఆమె చేసిన తప్పు ఈ రోజు తన గొంతుకి ఉరితాడుగా ఎలా మారిందో ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. సార్, రుద్ర ఒకప్పుడు దొంగ కాదు సార్. ఎర్నాకులం యూనివర్సిటీలో వాడొక బ్రిలియంట్ స్టూడెంట్. వాడి బుర్ర ఒక కంప్యూటర్లా పనిచేసేది. పాపం సార్, వాడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు సార్. నేను కూడా వాడిని ప్రేమించాను. కానీ వాడికి ఆస్తులు లేవు. వాడొక పేదవాడు. మా ఇంట్లో వాళ్ళు కోటీశ్వరుడైన కార్తిక్ సంబంధం తెచ్చారు. నాకు కూడా కార్తిక్ డబ్బు, ఆ లగ్జరీ లైఫ్ మీద ఆశ పుట్టింది. కానీ రుద్ర నన్ను వదలనన్నాడు. మన ఇద్దరి ఫోటోలు ఇంట్లో వాళ్ళకు పంపిస్తాను అన్నాడు. వాడిని వదిలించుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు సార్. అందుకే కాలేజీ ల్యాబ్లో ఉన్న కొన్ని లక్షల రూపాయల విలువైన కంప్యూటర్ పార్ట్స్ని నేనే దొంగిలించి ఆ నింద రుద్ర మీద వేశాను సార్. నా చేతులతోనే వాడి బ్యాగులో ఆ వస్తువులు పెట్టి పోలీసులకు పట్టించాను. నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో వాడు నిజం చెప్పలేదు. నా కోసం వాడు జైలుకు వెళ్ళడానికి కూడా రెడీ అయ్యాడు. అలా వాడి లైఫ్ నాశనం అయిపోయింది. నా కోసం వాడు జైలుకు వెళ్ళడానికి కూడా రెడీ అయ్యాడు. వాడి లైఫ్ నాశనం అయిపోయింది సార్. కాలేజీ నుండి గెంటేసిన తర్వాత వాడు జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత వాడు ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. నేను కార్తిక్ని పెళ్లి చేసుకొని సిటీకి వచ్చేసాను సార్. నా గతం అక్కడితో ముగిసిపోయింది అని ధైర్యంగా బతుకుతున్నాను సార్ అని ఏడుస్తూ తన గతాన్ని ఒప్పుకుంది. వర్మకి ఆమె మాటలు వింటుంటే అసహ్యం వేసింది. ఒకడి స్వచ్ఛమైన ప్రేమను వాడుకొని వాడి భవిష్యత్తును నాశనం చేసి జైలుకు పంపిన ఒక రాక్షసి ఆమె. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారు అనే పదాన్ని నందిని ప్రత్యక్షంగా నిరూపించింది. అప్పుడు వర్మ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అసలు లాజిక్ని విడమరిచి చెప్పాడు. నీ ద్రోహం వల్ల వాడి బతుకు రోడ్డున పడింది. ఒక బ్రిలియంట్ స్టూడెంట్ని నువ్వు జేబు దొంగగా మార్చేశావు. వాడి భవిష్యత్తును నువ్వు లాక్కున్నావు. జైలు నుండి బయటకొచ్చాక వాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను చంపేద్దాం అనుకున్నాడు. కానీ నీ వెనక వాడు తిరుగుతున్నప్పుడు వాడికి ఒక భయంకరమైన నిజం తెలిసింది నందిని. నువ్వు ఏ కార్తిక్ యొక్క డబ్బు, పలుకుబడిని చూసి రుద్రని మోసం చేశావో, ఇప్పుడు అదే కార్తిక్ని మోసం చేస్తూ నువ్వు నీ ఫ్రెండ్ సిద్ధార్థతో అఫైర్ పెట్టుకున్నావన్న నిజం రుద్రకి తెలిసింది. ఒకప్పుడు వాడిని మోసం చేశావు, ఇప్పుడు కట్టుకున్న మొగుణ్ణి మోసం చేస్తున్నావు. నీలాంటి మోసగత్తెని కేవలం చంపేస్తే వాడి పగ చల్లారదు. చావు అనేది నీకొక్క క్షణం నరకం మాత్రమే. కానీ నువ్విలా బతకడం నీకు జీవితకాలం నరకం. నువ్వు బతికొండగానే నరకం అనుభవించాలి అని వాడు డిసైడ్ అయ్యాడు. అందుకే పక్కా స్కెచ్ చేసి మరీ కార్తిక్ని బస్టాండ్లో చంపాడు. కానీ ఎందుకో తెలుసా?
కార్తిక్ చచ్చిపోతే పోలీసులు ఫస్ట్ అనుమానించేది సిద్ధార్థని. ఆ తర్వాత వాడితో ఎఫ్ఐఆర్ ఉన్న నిన్ను. ఇద్దరి అక్రమ సంబంధం బయటపడి మీ ఇద్దరు జైలుకు వెళ్ళాలి అన్నదే వాడి ప్లాన్. వాడు నిన్ను డైరెక్ట్గా చంపలేదు, కానీ చట్టం ద్వారా ఉరి తీయించాలని వేసిన పక్కా మైండ్ గేమ్ ఇది అని చెప్పాడు వర్మ. నందిని పిచ్చిదానిలా జుట్టు పీక్కుంటూ ఏడుస్తుంది. సార్, మమ్మల్ని కాపాడండి సార్, మేము హత్య చేయలేదు సార్, వాడు మమ్మల్ని ఇరికిస్తున్నాడు సార్, వాడిని పట్టుకోండి సార్ అని ఏడుస్తూ బతిమిలాడింది. సరిగ్గా అప్పుడే వర్మ ఫోన్ మోగింది. అది సిద్ధార్థ నెంబర్ నుండి వస్తున్న ఫోన్ కాల్. పోలీస్ కస్టడీ నుండి రిలీజ్ అయ్యాక ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సిద్ధార్థని రుద్ర పక్కా స్కెచ్తో వెంబడించి కిడ్నాప్ చేశాడు. అప్పుడు వర్మ ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వైపు నుండి సిద్ధార్థ్ భయంతో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. సార్, సార్, రే నన్ను వదిలేరా, కాపాడండి సార్, వీడు నన్ను చంపేస్తున్నాడు సార్ అనే మాటలు వర్మకి వినిపించాయి. ఆ తర్వాత ఒక గంభీరమైన చల్లటి వాయిస్ వినిపించింది. ఆ వాయిస్లో ఉన్న కోపం ఎవరికైనా వణుకు పుట్టిస్తుంది. హలో ఇన్స్పెక్టర్, నేను రుద్రని. ఆ నందిని మీకు ఈపాటికే మా గతం గురించి చెప్పేసి ఉంటుంది కదా. చాలా ఫాస్ట్ సార్ మీరు. మీకోసం కొచ్చిన్ బ్యాక్ వాటర్స్ దగ్గర ఉన్న పాత బోట్ హౌస్లో వెయిట్ చేస్తున్నాను. సిద్ధార్థ్ గాడు నా కంట్రోల్లోనే ఉన్నాడు. ఆ నందినిని తీసుకొని ఇక్కడికి రండి, ఒక ఫైనల్ గేమ్ ఆడేద్దాం అని కాల్ కట్ చేశాడు రుద్ర. వర్మ వెంటనే తన టీంని అలర్ట్ చేసి నందినిని జీప్లో ఎక్కించుకొని ఆ పాత బోట్ హౌస్ వైపు దూసుకుపోయాడు. బయట వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది. ఆ రాత్రి కేరళ బ్యాక్ వాటర్స్ అత్యంత భయంకరంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నీటి అలల్లాగే వర్మ మెదడు కూడా ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది. జీపు బోట్ హౌస్ ముందు ఆగింది. వర్మ తన తుపాకీని లోడ్ చేసుకొని లాంతరు వెలుతురులో ఉన్న ఆ పాడుబడిన ఇనుప రేకుల షెడ్డులోకి అడుగుపెట్టాడు. వర్మ వెనకాలే భయంతో వణుకుతూ నందిని నడుస్తుంది. అయితే లోపల ఒక కుర్చీకి సిద్ధార్థని కట్టేసుంచారు. వాడి ముఖమంతా రక్తపు గాయాలతో ఉంది. పచ్చి రక్తం వాడి చొక్కా అంతా అంటేసుంది. ఎదురుగా ఒక పాత చెక్క టేబుల్ మీద కత్తితో ఆడుకుంటూ రుద్ర కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళల్లో ఒక రాక్షసత్వం, అదే సమయంలో ఒక వర్ణించలేని బాధ ఉన్నాయి. తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్లను చూస్తున్నప్పుడు వచ్చే కసి అతని కళ్ళల్లో కనిపిస్తుంది. వర్మ తన తుపాకీ గురిపెట్టి, హ్యాండ్సప్ రుద్ర, నీ ఆట ముగిసిపోయింది. నువ్వు వేసిన ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది. పగ కోసం ఒక అమాయకుడైన కార్తిక్ని బలి చేశావు. నీకు ఉరిశిక్ష కన్ఫర్మ్, గన్ కింద పడేయ్ అని హెచ్చరించాడు. అప్పుడు రుద్ర కిందకు దిగి నందిని వైపు ఒక అసహ్యకరమైన చూపు చూశాడు. ఆ చూపుకే నందిని వణికిపోయి వర్మ వెనకాల దాక్కుంది. అప్పుడు రుద్ర గట్టిగా నవ్వి, కార్తిక్ని నేను బలి చేయలేదు ఇన్స్పెక్టర్, ఈ రాక్షసి బలి చేసింది. వాడి ఆస్తి కోసమే వాడిని పెళ్లి చేసుకుంది. మళ్ళీ సిద్ధార్థ్ గాడితో పడుకొని వాడినే మోసం చేస్తుంది. వీళ్ళిద్దరి భాగోతం గురించి, వీళ్ళిద్దరి నిజస్వరూపం గురించి నేను కార్తిక్కి ఫోన్ చేసి ముందే చెప్పాను సార్. కానీ వాడు నమ్మలేదు. నమ్మకుండా నా నెంబర్లను బ్లాక్ చేశాడు. అయినా కానీ నేను వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి చెప్పాను. కానీ వాడు ఎంత అమాయకుడంటే, నా భార్య అలాంటిది కాదు, నువ్వెవరో కావాలనే నా భార్య మీద నిందలు వేస్తున్నావని నాతోనే గొడవ పడ్డాడు. నన్నే బెదిరించాడు. కళ్ళకు గంతలు కట్టుకున్న ఒక గుడ్డివాడు సార్ వాడు. వాడిని వీళ్ళిద్దరూ బతికుండగానే చంపేశారు సార్. ఒకవేళ వాడికి నిజం తెలిసినా వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. అందుకే నా చేతులతో నేనే వాడిని చంపేశాను. నాకు ఉరిశిక్ష వేస్తారా? వేసుకోండి, ఏ భయం లేదు. కానీ నేను ఒంటరిగా ఉరికంబం ఎక్కను. ఈ నందినిని కూడా నా వెనకాలే ఉరికంబం ఎక్కేలా చేస్తాను అని నవ్వాడు రుద్ర. అప్పుడు వర్మ లాజికల్గా మాట్లాడుతూ, నందినిని నువ్వు ఉరికంబం ఎలా ఎక్కిస్తావు రుద్ర? కార్తిక్ని చంపిన కత్తి మీద నీ వేలు ముద్రలే ఉన్నాయి. వాడు టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉంది. నువ్వే కిల్లర్ అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర 100 సాక్ష్యాలున్నాయి. నువ్వు కావాలనే వీళ్ళను ఇరికించడానికి ఈ మర్డర్ చేశావని నేను కోర్టులో నిరూపిస్తాను. వాళ్ళ ఎఫైర్ తప్ప మర్డర్కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం ఆధారాలనే నమ్ముతుంది, దాన్ని బట్టే పనిచేస్తుంది అన్నాడు వర్మ. ఒక మర్డర్ని ప్లాన్ చేయడమే కాదు, చట్టాన్ని, పోలీసుల లాజిక్స్ని కూడా తనకు అనుగుణంగా వాడుకొని రుద్ర ఆడిన గేమ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. వాడి వేలుముద్రలు కత్తి మీద ఉన్న చట్టం ముందు వాడు నేరం ఒప్పుకున్నా, వాడు వేసిన ఆ లీగల్ ట్రాప్ ముందు పోలీసుల మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. స్మార్ట్ ప్లాన్ అనే పదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదు. అయితే రుద్ర వేసిన ఆ సైకలాజికల్ ట్రాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. అప్పుడు రుద్ర కళ్ళల్లో ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ చెక్మేట్ కనిపించింది. రుద్ర చేతులు కట్టుకొని చాలా కూల్గా వర్మ వైపు చూస్తూ, ఇన్స్పెక్టర్ సార్, మీ లాజిక్ కరెక్టే. కానీ నేను బస్టాండ్లో మర్డర్ వెపన్ని కావాలనే ఫ్లష్ ట్యాంక్లో ఎందుకు వదిలేశాను? దాని మీద నా వేలుముద్ర ఎందుకు క్లియర్గా ఉంచానో మీకు అర్థం కాలేదా?
నేను దొరక్కూడదు అనుకుంటే గ్లౌజులు వేసుకునేవాణ్ణి కదా. నేను ఆ కత్తిని నదిలో విసిరేసినా ఎవరికి దొరికేది కాదు. కానీ మీరు నన్ను పట్టుకోవాలనే ఆ కత్తి మీద ఉన్న వేలుముద్రలను చెరపకుండా నేను వదిలేశాను. ఎందుకో తెలుసా సార్ అని అనగానే వర్మకి దిమ్మ తిరిగిపోయింది. రుద్ర తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఎందుకు వదిలేశాడు? ఒక క్రిమినల్ తన సాక్ష్యాన్ని తనే ఎందుకు వదులుతాడు అని వర్మ తనలో తాను ఆలోచిస్తూ ఉండగా రుద్ర తన జేబులో నుంచి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కాపీని తీసి వర్మ వైపు విసిరాడు. ఆ కాగితం నేరుగా వర్మ పాదాల దగ్గర పడింది. చూడండి ఇన్స్పెక్టర్, కార్తిక్ మర్డర్ జరగడానికి కరెక్ట్గా వారం రోజుల ముందు ఈ నందిని అకౌంట్లో నుంచి ఒక గుర్తు తెలియని అకౌంట్కి కరెక్ట్గా 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ గుర్తు తెలియని అకౌంట్ ఎవరిదో కాదు సార్, అది నాదే అని అనగా వర్మ షాక్తో ఆ పేపర్ వైపు చూశాడు. నందినికి ఏమీ అర్థం కాక, అబద్ధం సార్, నేను వాడికి ₹1 కూడా పంపలేదు. నేను వాడి ముఖం చూసి కూడా ఎన్నో ఏళ్ళయింది అని గట్టిగా అరిచింది. అప్పుడు రుద్ర నవ్వుతూ అసలు ట్విస్ట్ రివీల్ చేశాడు. అవును సార్, ఆమె డబ్బులు నాకు పంపలేదు, నాకు నేనే పంపుకున్నాను. నేను కాలేజీలో ఎంత బ్రిలియంట్ కంప్యూటర్ స్టూడెంట్నో ఈమెకు బాగా తెలుసు. గత 6 నెలలుగా వీళ్ళని ఫాలో అవుతున్న నేను ఒకరోజు నందిని ఫోన్కి ఒక ఫేక్ లింక్ పంపి ఆమె మొబైల్లోకి ఒక స్పైవేర్ ఇన్స్టాల్ చేశాను. దాని ద్వారా ఆమె నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూపీఐ పిన్ రెండూ తెలుసుకున్నాను. 10 రోజుల క్రితం ఒక షాపింగ్ మాల్లో ఈమె షాపింగ్ చేస్తుంటే ఒక జేబు దొంగగా ఈమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ కొట్టేసి ఆమె ఫోన్ని అన్లాక్ చేసి నా నకిలీ బ్యాంక్ అకౌంట్కి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్సాక్షన్ జరగగానే బ్యాంకు నుండి వచ్చే ఎస్ఎంఎస్ కూడా ఆమె కంట పడకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలాగా ముందే నేను ఆమె ఫోన్లోకి పంపిన వైరస్ ద్వారా సెట్ చేశాను. నా టాలెంట్ గురించి మీకు తెలియదు సార్. అంతేకాదు, ఆమె ఫోన్లో నుంచి నా నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపాను. ఆ మెసేజ్లో ఏముందో తెలుసా సార్? నా మొగుడు ఓనం పండగకి ఊరెళ్ళడానికి బస్టాండ్కి వెళ్తాడు, అక్కడే వాణ్ణి చంపేయి. దీనికోసం నేను సిద్ధు ఇద్దరం కలిసి 5 లక్షలు నీకు అడ్వాన్స్ పంపుతున్నాం అని టైప్ చేసి నాకు నేనే ఆమె ఫోన్ నుండి పంపించుకున్నాను. ఆ తర్వాత ఆమె ఫోన్లో ఆ మెసేజ్ని పర్మనెంట్గా డిలీట్ చేసి ఫోన్ని మళ్ళీ సైలెంట్గా ఆమె బ్యాగ్లో వదిలేశాను సార్. ఇదంతా సీసీటీవీ కెమెరాలు లేని ఏరియాలో పక్కాగా చేశాను అని జరిగిందంతా నవ్వుతూ చెప్పాడు రుద్ర. వర్మ చేతిలో ఉన్న తుపాకీ వణికింది. నందిని కాళ్ల కింద భూమి ముక్కలైపోయి ఆమె పిచ్చిదానిలా కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఒక చిన్న జేబు దొంగ అంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడంటే ఎవరికైనా నమ్మశక్యం కాదు. సిద్ధార్థకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక జేబు దొంగ తన స్కిల్ని వాడుకొని ఒక వారం క్రితమే ఎంతటి భయంకరమైన లీగల్ ట్రాప్ సెట్ చేశాడో వర్మకి ఇప్పుడు అర్థమైంది. చట్టాన్ని ఎలా వాడాలో వాడికి బాగా తెలుసు. అప్పుడు రుద్ర నవ్వుతూ, ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్, నా వేలిముద్రలు దొరికాయి. అంతెందుకు, ఈ హత్య చేసింది నేనే అని కోర్టులో కూడా ఒప్పుకుంటాను. కానీ చట్టం దృష్టిలో నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని సార్. నా అకౌంట్కి డబ్బులు పంపింది ఈ నందిని. ఆమె ఫోన్ నుండే నాకు ఈ ఆర్డర్ వచ్చింది. ఆ ఎవిడెన్స్ని ఎవరూ మార్చలేరు. తన ప్రియుడు సిద్ధార్థతో సంతోషంగా ఉండటానికి, తన భర్తను చంపడానికి ఈ నందినే స్వయంగా నాకు 5 లక్షల సుపారీ ఇచ్చి తన భర్తను చంపించింది సార్. చట్టం ముందు మీరు ఎన్ని లాజిక్స్ చెప్పినా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అబద్ధం చెప్పవు కదా సార్. ఈ మర్డర్ ప్లాన్లో A1 ముద్దాయి నందిని, A2 ఆ సిద్ధార్థ్ గాడు, A3 నేను. నాకే కాదు సార్, నాతో పాటు ఈ రాక్షసికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష కన్ఫర్మ్. 100 జన్మలెత్తినా ఈ కేసులో నుంచి ఇది బయటకు రాలేదు. ప్రతిరోజు జైలు గోడల మధ్య తన ద్రోహాన్ని తలుచుకొని రక్తం కన్నీరుగా కారుస్తూ ఇదా జైల్లోనే కుక్కలా బతకాలి. నేను నా ప్రేమ కోసం జైలుకు వెళ్తున్నాను. నాకే బాధ లేదు సార్. అలాగే నాకు జైలు కూడా కొత్తేం కాదు. నా ప్రేమ కోసం నేను జైలుకు వెళ్తున్నాను అంతే. కానీ ఇది మాత్రం తను చేసిన ద్రోహం కోసం జైలుకు వెళ్తుంది అని తన 2 చేతులు చాపి బేడీలు వేయించుకోవడానికి వర్మ ముందుకొచ్చాడు రుద్ర. వాడి ముఖంలో ఒక యోగికి ఉండే ప్రశాంతత ఉంది. వర్మ సైలెంట్గా రుద్రకి బేడీలు వేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా తన కళ్ళెదుటే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ట్రాప్లో ఇరుక్కుంటే కాపాడగలడు. కానీ తప్పు చేసి, ద్రోహం చేసి, ఆ ద్రోహానికి కర్మ సిద్ధాంతంలా అల్లుకున్న ఈ టెక్నికల్ అండ్ సైకలాజికల్ ఉచ్చులో ఇరుక్కున్న ఈ నందినిని ఏ చట్టం కాపాడలేదు, ఏ వర్మ కాపాడలేడు. ఆమె చేసిన పాపమే ఆమెకు ఉరితాడుగా మారింది. కొచ్చిన్ బ్యాక్ వాటర్స్లో ఆ వర్షం శబ్దాన్ని మించి నందిని ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపులో పశ్చాత్తాపం ఉందో, దొరికిపోయానన్న బాధ ఉందో తెలియదు, కానీ అది మాత్రం ఎవరికీ జాలి కలిగించలేదు. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన వాడిని మోసం చేస్తే వాడు తిరిగిచ్చే బహుమతి మరణం కంటే భయంకరంగా ఉంటుందని నిరూపించిన ఈ ఆర్టీసీ బస్టాండ్ క్రైమ్ కథ వినే ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టిస్తూ
కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అన్న ఒక పచ్చి వాస్తవాన్ని చెప్తూ ముగుస్తుంది. ద్రోహం ఎప్పటికైనా దహించి వేస్తుందని ఈ కథ మనకు నిరూపిస్తుంది. అది చట్టమంటే. లాజిక్స్ అన్నింటినీ తన రివెంజ్ కోసం రుద్ర ఎలా వాడుకున్నాడో చూశారు కదా. నందిని చేసిన పాపం, సిద్ధార్థ్ చేసిన ద్రోహం వాళ్ళిద్దరినే చుట్టుముట్టాయి. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈ స్టోరీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక్కసారి మన మనస్సాక్షిని అడిగితే రుద్ర చేసింది చట్టరీత్యా నేరమే అయినా నందినికి పడిన శిక్ష కరెక్టే అనిపిస్తుంది కదా. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.